విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మంజూరు నగర్లోని ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంటగదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను టెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతుల గదులను కలిగి తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోవడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా తరగతి గదులను కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డర్మిటరీ, అదేవిధంగా డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను వెంటనే విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రూములలో టైట్ ఉండేటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ గవర్నమెంట్ పాత కలెక్టర్ ఆఫీస్లోకి మైనార్టీ స్కూల్ జూనియర్ కళాశాలను మార్చడం జరిగింది. మార్చేసి 87 లక్షల రూపాయలతో వీళ్ళకి 16 రూములతో ఒక క్లాస్ రూమ్స్ కూడా వేసి ఆ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మనకు రెసిడెన్షియల్ పడుకోవడానికి పిల్లలకు కిచెన్ కానీ అనువైనటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పిల్లల్లో మరి ఈ బీఆర్ఎస్ వరకు ఏం పని పట్టలేదు. మనకి అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తురావు. పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే గుర్తురాదు. 10 సంవత్సరాలలో అద్దె భవనాల్లో ఉంటే కనీసం సోయి లేదు వాళ్ళకు. ఈ యొక్క పర్మనెంట్ భవనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు. మేము ఇది రోజు ఇదే మైనార్టీ స్కూలు, మైనార్టీ జూనియర్ కళాశాల, గురుకులాలకు 200 కోట్ల రూపాయలు ఏదైతే గత పాలకులు నీతి నిజాయితీ చెప్పేటువంటి వ్యక్తులు ఆ భూమిని తీసుకుంటే రిటర్న్ తెప్పించేసి దానిలో మనము ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మంజూరు చేసాం. టెండర్లు కూడా పూర్తయినాయి. అదేవిధంగా ఆ టెండర్లు భవనం పూర్తయ్యే వరకు ఇక్కడ మనము వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళకు ఏదైతే బ్యాక్ సైడ్ చెట్లు ఉండి స్నేక్స్ వస్తున్నాయని, అదేవిధంగా ఈ యొక్క షెడ్లలో